హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నుంచి డైట్ రెసిపీ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇది ఫస్ట్ రెసిపీ హై ప్రోటీన్ రిచ్ పన్నీర్ గుచ్చి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ 200 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకొని ఫుల్గా ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇది వెయిట్ మేనేజ్మెంట్కి ట్రై చేస్తున్న వాళ్ళకి మంచి ఆప్షన్. హై ప్రోటీన్ ఉంటుంది. ముందు దాంట్లో కావాల్సినవి ఒక టమాటా, 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, అవి ఫైన్ చాప్ చేసి పక్కన పెట్టేసుకోండి. మీకు కన్వీనియంట్, మీకు టేస్ట్ బడ్స్ని బట్టి మీకు ఎన్ని టమాటాస్ ఎన్ని పడతాయో అట్లా పెట్టుకోండి. ఇది నేను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. రోటీస్కి, రైస్కి దేనికైనా బాగుంటుంది. ఒక కడాయి పెట్టేసి ముందుగా దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో నేను కొంచెం కరివేపాకు వేసాను. మరి స్టార్ అనస్ యాడ్ చేయండి. చెక్క, మీకు నచ్చిన స్పైసెస్ అయినా యాడ్ చేయొచ్చు. నేను జస్ట్ ఈ 2 యూజ్ చేస్తాను నాకు ఫ్లేవర్ కోసం. తర్వాత చాప్ చేసుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసి స్లిమ్లో పెట్టేసేసి కొంచెం పసుపు, సాల్ట్ దానికి తగ్గట్టు పెట్టి మూత పెడితే మగ్గుతుంది మంచిగా పచ్చి వాసన పోయినాక. ఎక్కువ ఆయిల్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, సాల్ట్ యాడ్ చేసి బాగా సాట్ చేయండి. 2 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మరొక్కసారి కలిపితే చాలా బాగుంటుంది. పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ మిమ్మల్ని ఎక్కువసేపు టమ్మీ ఫుల్గా అనిపించేలా చేస్తుంది. ఈ రెసిపీని మీరు చపాతీ, మిల్లెట్ రోటీ లేదా బ్రెడ్తో ఎంజాయ్ చేయొచ్చు. బ్యాలెన్స్డ్ మీల్కి చాలా బాగుంటుంది, కంఫర్ట్గా. హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళకి టేస్ట్ కాంప్రమైజ్ కాకుండా ట్రై చేయడానికి ఇది మంచి రెసిపీ. హెల్తీ ఫుడ్ అంటే మనం బోరింగ్గా ఫీల్ అవ్వాలి అనేం కాదు. ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్, ఫైన్గా గ్రేట్ చేసిన పన్నీర్ వేసేసి చివరిగా వేసుకోండి కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని ఒక 2 minutes సిమ్లో పెట్టేసుకుంటే మన ఎమ్మీ సింపుల్ పన్నీర్ బుజ్జి కర్రీ రెడీ. 2 minutes సిమ్లో పెట్టేసేసి అలా మూత పెట్టి వదిలేసేయండి 2 minutes. కొత్తిమీర మీ ఇష్టం, నేను జస్ట్ లైట్గా వేసాను, అది ఇంకా అంతే ఉంది. ఎమ్మి